ఎస్ఐఆర్ ఫారాలు సమర్పించండి, లేకుంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని తహసీల్దార్ విఠల్ అన్నారు. బోధన్పట్నం మండల పరిధిలో కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటరు తమకు అందిన దరఖాస్తు ఫారాలను తప్పనిసరిగా పూర్తి చేసి గడువులోగా సమర్పించాలని తహసీల్దార్ విఠల్ పిలుపునిచ్చారు. ఫారాలను నిర్లక్ష్యం చేసినా లేదా సమర్పించని వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉండడంతో ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చని ఆయన పేర్కొన్నారు. బోధన్ పట్టణంలో ఇప్పటి వరకు కేవలం 45% ఫారాలు మాత్రమే అధికారులకు చేరగా మరో 55% ఫారాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా రేషన్ దుకాణాల వద్ద ప్రత్యేక ఎన్యూమరేటర్లను నియమించినట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ప్రభుత్వ సిబ్బంది ప్రజల అవగాహన కల్పించి ఎస్ఐఆర్ ఫారాల సమర్పణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు. బోధన్ పట్టణ అండ్ బోధన్ మండల ఓటర్ల మహాశైలకి విజ్ఞప్తి, ఏదైతే ఎస్ఐఆర్ మన గ్రామాలలో అదేవిధంగా బోధన్ టౌన్లో మనకు 25వ తారీఖు నుంచి మేము ఫామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ తిరిగి ఫామ్స్ కలెక్షన్ కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకి బోధన్ టౌన్లో నియర్ అబౌట్ 45% ఫామ్స్ కలెక్షన్ అయింది. ఇంకా 55% ఫామ్స్ కలెక్షన్ కావాల్సి ఉంది. కాబట్టి ఓటర్ మహాశైలందరికీ ఒక విజ్ఞప్తి, మీరు సకాలంలో మీ యొక్క ఫారంను మీ సంబంధిత బిఎల్ఓకి అందజేసిన ఎడల మీ యొక్క ఓటు అనేది ఉంటుందండి. లేకపోతే మళ్ళీ ఓటు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఓటర్ మహాశైలందరూ కూడా ఇమ్మీడియట్గా మీ సంబంధిత బిఎల్ఓ అంటే అంగన్వాడీ టీచర్ కానీ అదేవిధంగా ఆశా వర్కర్ కానీ ఆర్పీలకు మేము బిఎల్ఓలుగా పెట్టడం జరిగింది. మీ ఏదైతే మీ సంబంధిత కాలనీకి దగ్గరలోనే మీ యొక్క బిఎల్ఓలు కూర్చుంటున్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ ఫామ్ను నింపి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజు నుంచి బోధన్ పట్టణంలో ఉన్న 33 రేషన్ షాపులలో 33 రేషన్ షాపులు అంటే ఏదైతే బియ్యం తీసుకునే దుకాణాలు ఉంటాయో ఈ దుకాణాల వద్ద కూడా మన ప్రైవేట్ స్కూల్స్ యొక్క యాజమాన్యాల సహకారంతో మరియు మన ఎంఈఓ గారి సహకారంతో ఈరోజు మనము ఈ రేషన్ షాపుల వద్ద కూడా ఒక్కొక్క ఆఫీసర్ని అంటే ఒక్కొక్క ప్రైవేటు టీచర్స్ని పెట్టడం జరుగుతుంది. ఎవరికన్నా ఫామ్స్ నింపరాకపోతే అక్కడ మీరు ఆ ఫామ్ తీసుకెళ్ళి వాళ్ళకు ఇస్తే కనుక వాళ్ళు కూడా ఆ ఫామ్ను నింపి మీకు ఇస్తారు. మళ్ళీ ఆ నింపించిన ఫామ్ను తీసుకెళ్ళి మళ్ళీ మీరు బిఏఓ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బోధన టౌన్లోని ప్రజాప్రతినిధులకి, కౌన్సిలర్స్కి, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులకు అందరికీ మరొకసారి కోరినది ఏంటంటే, మీరు దయచేసి కొంచెము ఈ ఓటర్ మహాశయులందరికీ కూడా కొంచెము వాళ్ళు సకాలంలో వాళ్ళను ఫామ్ను అందజేసేటకు మీరు వాళ్ళకు విజ్ఞప్తి చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులు మరియు పాత్రికేయ మిత్రులందరూ మరియు ఇతర ప్రజలందరూ కూడా ఈ యొక్క చక్కని అవకాశంను వినియోగించుకొని మీ యొక్క ఓటును భద్రపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి దయచేసి మరొకసారి కోరుతున్నాం, మన ఓటర్లందరూ కూడా మన ఓటును కోల్పోకుండా ఉండాలంటే మీ యొక్క ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ను మీ సంబంధిత బిఎల్ఓకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.